హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను నార్మల్గా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. డాట్స్ వేసుకుంటాం కదా మనము. మెయిన్ డాట్ వచ్చేసి మనకి కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో నుండి ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనకి డాట్స్ అనేవి లెంతీగా వేసుకోవాలన్నమాట. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి లెంతీగా వేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మనకి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి అయితే మెయిన్ డాట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ దగ్గర నుండి డాట్ అయితే ఉంటుంది కదా, అది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం లెంతీగా వేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం 2.5 ఇంచులు అలా వేసుకుంటే ఇది 3 ఇంచుల దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుండి చంక భాగానికి ఇలా పట్టుకొని ఇంకో చంక డాట్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా లెంతీగానే వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత నేను చూపిస్తాను. డాట్స్ వేసేటప్పుడు మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే డబల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట డాట్స్ అనేవి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా రావాలన్నమాట. షేప్ అనేది చిన్నగా రావాలన్నమాట. అలా వస్తే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తక్కువగా ఉన్న వాళ్ళకి లూజ్గా లేకుండా బాగుంటుందన్నమాట. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ అనేది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. లోపల మనమైతే డబల్ క్లాత్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అలా ఉంటేనే మనకి ఫిట్నెస్ అనేది మంచిగా వస్తుందనమాట. ఇలా మనము మెయిన్ డాట్ ఉంటుంది కదా, లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట. మనం బ్లౌజ్ ఎంత మంచిగా స్టిచ్ చేసినా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్టింగ్ బాగాలేకపోతే ఫిట్టింగ్ అనేది రాదు కదా. ఇలాగే ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.